హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చాలా రుచికరమైన బంగాళదుంప బఠానీ సమోసా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న పదార్థాలతో చాలా సులభంగా బఠానీ సమోసా తయారు చేసుకోవచ్చండి. బయట షాప్లో దొరికేలా క్రిస్పీగా సమోసాలు చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్టార్ట్ చేద్దాం. కోవెట్లో మైదా పిండి ప్యాకెట్లు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. 1 కప్పు మైదా, తర్వాత ఇందులోకి వాము 1 స్పూన్ తీసుకోవాలండి. నేను జిద్దా వేస్తున్నాను, డాల్డా అయినా నూనె అయినా వేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్. చూడండి, జిద్దా ప్యాకెట్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. 1 కప్పు మైదా వేసుకోవాలి ఫస్ట్ ఒక గిన్నెలో. లో జిద్దా దొరుకుతుందండి, అందుకోసం నేను జిద్దా వేడి చేస్తున్నాను. మన ఇండియాలో అయితే నూనె గాని డాల్డా గాని ఇలాగే బాగా వేడి చేసుకుని పిండిలో వేసుకోవాలి. చూడండి, మైదా పిండి 1 కప్పు తీసుకుని అందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే మనం 1 స్పూన్ వాము తీసుకున్నాం కదండి. క్లిప్ లో చూపించిన విధంగా క్రష్ చేసి వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు మనం వేడి చేసుకున్న నూనె గాని డాల్డా గాని పిండిలో వేసుకొని జాగ్రత్తగా కలపాలండి, చేతులు కాలకుండా కలుపుకోవాలి. క్లిప్ లో చూపించిన విధంగా చూడండి, పిండి మనం ఇలా అంటే ముద్దగా రావాలండి. మనం డాల్డా వేసినా నూనె వేసినా చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన అంత నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి. మనం పూరి పిండి ఎలా కలుపుతాము ఆ విధంగా కలుపుకోవాలండి, ఎందుకంటే గట్టిగానే ఉండాలి, పలసగా ఉండకూడదు, నూనె పీల్చేస్తాయండి. చూడండి, క్లిప్ లో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక అరగంట. ఈ అరగంటలో మనం కర్రీ అయితే ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తానండి. మన సమోసాలకి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చక్కగా సమోసాలోకి స్టఫింగ్ కి కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఉల్లిపాయలు అయితే నేను ఇలాగ పొడవుగా కోసుకున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కోసుకుని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి రెడీమేడ్ బఠానీలు క్యారెట్ ముక్కలండి, ఉడకబెట్టినవే రెడీమేడ్ అండి. బంగాళదుంపలు 4 తీసుకున్నానండి, నేను తీసుకొని ఉడకబెట్టి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 4 బంగాళదుంపలు. మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి, నేనైతే 4 తీసుకున్నాను. తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడరు, గరం మసాలా పౌడరు, ఉప్పు తీసుకున్నాను. ఇవైతే పోపు దినుసులు అండి. ఎండుమిరగాయలు, కరివేపాకు, అలాగే పచ్చనిపప్పు, మినపప్పు, ఆవాలు ఇలాగా. నేను దీంట్లో కారం యూస్ చేయలేదండి, పచ్చిమిరగాయలు యూస్ చేశాను. మీ టేస్ట్ కి తగ్గట్టుగా తీసుకోండి పచ్చిమిరగాయలు. ఇవేనండి కర్రీ ప్రిపరేషన్ కి కావాల్సినవి. వేరుశనగ గుళ్ళు ఉన్నా సరే వేసుకోండి, చాలా టేస్ట్ గా ఉంటది. నూనె వేడైన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ అందులో వేసుకొని పచ్చిమిరకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి కారం నూనెకి బాగా పట్టి ఇంకా బంగాళదుంపలకు కూడా బాగా పడుతుందండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుంది, గమనించగలరు. ఇంకా ఇందులోనే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, క్లిప్ లో చూపించిన విధంగా. ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ అలాగేం రావసరం లేదండి, జస్ట్ పచ్చి వాసన పోతే చాలు ఉల్లిపాయలు. ఇందులో మేము బఠానీలు అలాగే క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేస్తే చాలండి, ఎందుకంటే ఇవి రెడీమేడ్ కాబట్టి కాస్త ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలండి. పసుపు, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడరు, ఉప్పు ఇలా వేసుకోవాలండి. హోల్ గరం మసాలా ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసుకోవాలండి. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేయాలండి. ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గ అవసరం లేదండి, ఎందుకంటే మనం సమోసాలకి కాబట్టి ఉల్లిపాయలు కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇదంతా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చండి. బంగాళదుంపలు కూడా ఉడకబెట్టినవి కాబట్టి కర్రీ అయితే తొందరగా ప్రిపేర్ అయిపోద్దండి.
ఇందులో బంగాళదుంపలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి కర్రీ అనేది. చూడండి బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి అరచెక్క నిమ్మరసం వేసుకొని ఒక్కసారి కలుపుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని కలపండి. ఇంకా టేస్ట్ బావుంటది. ఇంకైతే కర్రీ అయితే తయారైపోయిందండి. ఇంకా సమోసాలు తయారు చేసుకుందాం మనం. సమోసాలకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు పిండి చూద్దాం. పిండి కూడా రెడీగా ఉందండి. ఇప్పుడు మనకి కావాల్సినయి బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము. చూడండి నేను ఈ పిండితో ఇన్ని ఉండలు చేశానండి. సేమ్ పూరిలాగే చిన్ని ఉండలు చేశాను. ఇప్పుడు చూడండి క్లిప్‌లో చూపించిన విధంగా పొడవుగా ఒత్తుకోవాలండి. చూడండి పొడవుగా ఒత్తుకోవాలి రౌండ్‌గా కాకుండా. ఒత్తుకున్న తర్వాత చూడండి ఇంత దళసరిగా ఉండాలండి ఈ సమోసాలకి. ఇప్పుడు మధ్య నుంచి కట్ చేసుకోవాలి. 2 సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. క్లిప్‌లో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన తర్వాత సగం ముక్కని క్లిప్‌లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. చూసారా? ఇలా ఫోల్డ్ చేసి మనం జస్ట్ కొంచెం నీళ్లు పెట్టి కలిపేసుకోవాలండి ఓపెన్ అవ్వకుండా. అందులో మనం బంగాళదుంప కర్రీని అందులో పెట్టుకోవాలండి. చూడండి క్లిప్‌లో చూపించిన విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టి మనం ఒత్తేసుకోవాలండి. ఈ సమోసాలు ఈ టైప్ లో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ గట్టిగా ఒత్తేసుకోవాలి. సమోసాలకి మనం రౌండ్ గా చేయకూడదండి. క్లిప్ లో చూపించిన విధంగా పొడవుగా ఒత్తుకోవాలి. కొంచెం దర్సరగానే ఉండాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. నీళ్ళ సహాయంతో ఈ పొర ఆ పొర గట్టిగా కలిపేసుకొని దాంట్లో స్టఫింగ్ బంగాళదుంప కర్రీ పెట్టేసుకొని క్లిప్ లో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి మేము డీప్ ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. కావాల్సినప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. అసలు ఊడవదండి. నూనెలో మనం ఫ్రై చేసినప్పుడు అస్సలు విడిపోవండి. గట్టిగా స్టఫ్ చేసేస్తే సరిపోద్ది. ఇలా కలిపేస్తే సరిపోతుందండి నీళ్ళ సహాయంతో. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని సమోసాలు ప్రిపేర్ చేశానో నేను. ఇప్పుడు కొన్ని ఫ్రై చేసుకొని కత్మయన్ని మేము డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటామండి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చక్కగా కోవిడ్ లో ఇలా చేసుకుంటూ ఉంటాం స్నాక్స్. ఎలా ఉందండి వీడియో? నూనె వేడైన తర్వాత మంటని మనం హై కాకుండా మధ్యలో పెట్టాలండి. మీడియంలో పెట్టుకొని మనం సమోసాలన్నీ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా క్లిప్ లో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి మాకైతే అవి సరిపోయినాయి. ఇవన్నీ మేము డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాం. వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.